హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆటో ఇన్సైట్స్ తెలుగు. ఇక్కడ మీరు చూస్తుంది మారుతి సుజుకి ఎస్ప్రెసో. ఇది సుజుకి లైనప్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ కార్స్ అనమాట. జిఎస్టీ కట్ అయిన తర్వాత ఇంకా అఫోర్డబుల్ అయింది. ఈ కార్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆల్టోకి ఈ కార్కి మేజర్గా ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే, ఈ క్లాస్లో మల్టిపుల్ కార్స్ ఉన్నాయి సేమ్ ఇంజిన్తో. ఆల్టో K10 కానీ, సెలెరియో కానీ, ఈ కార్ కానీ, ఇగ్నిస్ కూడా ఉండేది, డిస్కంటిన్యూ అయిపోయింది. సో ఈ కార్స్లో బేసిక్ డిఫరెన్స్ ఏంటి, ఇంజిన్స్ ఏమున్నప్పుడు ఈ డిఫరెంట్ ఎస్ప్రెసో ఎందుకు ఉంది అసలు బేసికలీ ఆ లైనప్లో అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఫ్రంట్ ఇలా చూసుకుంటే మీకు కొంచెం కాంపాక్ట్ మినీ ఎస్యూవీ టైప్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది కదా, మనం టాటా పంచ్ చూసుకున్న, హ్యూండై ఎక్స్టర్ చూసుకున్నా సరే, అలా ఈ కార్ని కూడా ఆ కేటగిరీలో అనుకోవచ్చు. ఆ కార్స్లో ఉన్నంత స్పేస్ ఉండదు, బట్ కొంచెం డిజైన్ లాంగ్వేజ్ అలానే ఉంటుంది. మీరు ఇప్పుడు సైడ్ నుంచి చూసుకుంటే మోర్ బాక్సీగా ఉంటుందన్నమాట. ఈ హుడ్ చూడండి, ఆల్మోస్ట్ రైట్ ఉంది. ఒక అప్ రైట్ స్టాండ్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఇక్కడ ఇంజన్కి ఎయిర్ ఫ్లో ఉండడం కోసం చాలా స్పేస్ ఉంది. ఇందులో మనకి 999cc ఇంజన్ వస్తుంది. ఒకసారి బానెట్ ఓపెన్ చేసి చూద్దాం. బోనెట్ ఇక్కడి నుంచి ఓపెన్ చేయాలి. ఈ లివర్ పుల్ చేస్తే బోనెట్ ఓపెన్ అవుతుంది. రావట్లేదే. 999cc 3 సిలిండర్ ఇంజిన్. ఇది మనకి 68 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది ఇందులో. సో వేరియంట్స్ అయితే LXi, VXi అని చెప్పి 2 వేరియంట్స్ ఉన్నాయి, బట్ రెండిట్లో సేమ్ ఇంజిన్ వస్తుంది. కొన్ని ఫీచర్స్ మారుతాయి అంతే, లైక్ టైర్ సైజెస్ మారుతాయి. అందులో బేస్ వేరియంట్లో మీకు 13 ఇంచ్ టైర్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే VXiలో యూ గెట్ 14 ఇంచెస్, 165/70 R14. సో అదొక్కటి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మీరు ఫ్రంట్ చూసుకున్నట్లయితే డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి ఇక్కడ, అందులో డ్రమ్స్ వస్తాయి. ఓన్లీ ఫ్రంట్ 2 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి ఇందులో, బ్యాక్ 2 వీల్స్ డ్రమ్ బ్రేక్స్. ఇది ఫ్రంట్ సస్పెన్షన్. ఆల్టోకి ఈ కార్కి మేజర్లీ నాకు కనిపించిన డిఫరెన్స్ ఏంటంటే, ఇది కొంచెం లిఫ్ట్ చేసినట్టుంది కంపేర్ చేసుకుంటే ఆల్టోతో. కొంచెం ఆ ఎలివేటెడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఫ్యూయల్ ఎకానమీ కూడా మోస్ట్లీ సేమ్ ఉంటుంది. అండ్ వేరియంట్స్లో పెట్రోల్ అండ్ CNG ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఆఫ్టర్ GST చాలా వరకు ప్రైస్ కట్ అయింది. నేను ప్రైజెస్ ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి, ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ తెలుసుకోవాలంటే మీ నియరెస్ట్ సుజుకి షోరూమ్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇది ఎరీనాలో ఉంటుంది, నెక్సాలో కాదు. ఇది సైడ్ ప్రొఫైల్. ఈ వీల్స్కి అండ్ బాడీకి మధ్యలో గ్యాప్ చూడండి ఎంత ఉందో. అలా అని సస్పెన్షన్ ఏమంత సాఫ్ట్గా లేదు. సస్పెన్షన్ లిటిల్ బిట్ హార్డర్ సైడే ఉంది. ఈ మిగతా హ్యాచ్ బ్యాగ్స్ ఈ క్లాస్లో ఎలా అయితే ఉంటాయో అలానే పర్ఫామ్ చేస్తుంది. ఇది చూడ్డానికే కొంచెం SUV-ish అనమాట. ఇవి టైల్ రేర్ మనం చూసుకున్నట్లయితే, ఈ టైల్ రేర్ లుక్, హాలోజన్ ఇండికేటర్స్, టైల్ లైట్ ఇలా ఉంటుంది. కీ చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. ఇందులో మనకి లాక్, అన్లాక్ 2 బటన్స్ ఉన్నాయి. బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ పార్సిల్ ట్రే ఉంది. ఇది బూట్ స్పేస్ డీసెంట్గానే ఉంది. హ్యాచ్ బ్యాక్ ఎంతైతే బూట్ స్పేస్ ఉండాలో అంత ఉంది. ఇట్స్ అడిక్వేట్. ఇక్కడ మనకి హ్యాజెడ్ బోర్డ్ అండ్ పంచర్ రిపేర్ కిట్ ఇచ్చారు అంతే. స్పేర్ వీల్ కూడా ఉంది. స్పేర్ వీల్ సెక్షన్ 165/70 R14 ఫుల్ సైజ్ స్పేర్ వీల్ ఉందన్నమాట ఇందులో. ఇట్స్ అబౌట్ ద బూట్ స్పేస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది. అది ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం ఒకసారి. ఎస్ప్రెసో బ్రాండింగ్. ఫ్యూయల్ లీడ్ ఇక్కడ ఇచ్చారు. ఇందులో మనకి 27 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. మైలేజ్ కంపెనీ క్లెయిమ్ చేసేది అరౌండ్ 25 లీటర్స్,
బట్ రియల్ వరల్డ్లో అంతేం రావట్లేదు. నాకు 18 to 19 km/l వస్తుంది. సో ఈవెన్ దట్స్ అ డీసెంట్ రేంజ్ కన్సిడరింగ్ ఇది మోస్ట్లీ సిటీలోనే యూస్ చేస్తాం కాబట్టి ఇలాంటి కార్స్ని. రిక్వెస్ట్ సెన్సర్స్ లాంటివి ఏం లేవు. డోర్ హ్యాండిల్స్ ఎలా ఉంటాయి చూడడానికి. ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ కాదు, బట్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్. లోపల నుంచే వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దట్స్ వన్ గుడ్ థింగ్. అండ్ యాంటీనా అక్కడ ఉంది. ఇందులో స్క్రీన్ కూడా వస్తుంది అనమాట. వైపర్స్ కూడా నార్మల్ వైపర్సే వస్తాయి. ఇక్కడ వాషర్ ఉంది. ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. ఒకసారి డోర్ థర్డ్ వినండి. ఇంటీరియర్స్ చూడడానికి ఇలా ఆల్ బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. రూఫ్ మనకి ఈ కలర్లో ఉంటుంది, బట్ ఇంటీరియర్స్ అన్నీ ఆల్ బ్లాక్ ఇంక్లూడింగ్ ద సీట్స్. ఇక్కడ మనం స్టీరింగ్ వీల్ చూసుకున్నట్లయితే ఇది టిపికల్ సుజుకిలో ఆల్ ఎంట్రీ లెవెల్ కార్స్లో ఏదైతే స్టీరింగ్ ఉంటుందో అదే ఉంటుంది. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ చూడొచ్చు. ఇందులో మనకి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంది ఎయిర్ బ్యాగ్. దట్స్ అ గుడ్ థింగ్ ఈ ప్రైస్ పాయింట్లో. సేఫ్టీ రేటింగ్స్ మీద నాకేం ఇన్ఫర్మేషన్ లేదు, బట్ Oh my god, bro. Oh, hell no, man. What the fuck, man? బై ది లుక్స్ ఆఫ్ ఇట్ అంత సేఫెస్ట్ కార్ కాదు ఇది. ఇఫ్ క్రాష్ రేటింగ్స్ మీ ప్రియారిటీ అయితే, సేఫ్టీ ఈజ్ యువర్ మెయిన్ ప్రియారిటీ, ఐ వుడ్ సే మీరు వేరే బ్రాండ్స్ చూడడం బెటర్. అది ఒక్కటే మీ ప్రియారిటీ అయితే. అదర్వైజ్ ఈ కార్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది సిటీ డ్రైవింగ్కి మోస్ట్లీ. సో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్. ఇక్కడ చూసుకుంటే కాల్ ఆన్సర్, రిజెక్ట్, వాయిస్ కమాండ్ కంట్రోల్ ఉంది ఇక్కడ. ఇక్కడ మ్యూట్ చేయడానికి అండ్ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి. ఇది వాల్యూమ్ బటన్. ఇక్కడ నుంచి వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. సింగిల్ ప్రెస్ చేస్తే మోడ్స్ ఇక్కడ మారుతాయి అనమాట. ఎఫ్ఎం టు బ్లూటూత్. మీరు అక్కడ ఆడియో సోర్స్ ఏదైతే అది చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇవి ట్రాక్స్ చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి చూసారు కదా సాంగ్ చేంజ్ అయింది. దట్స్ అబౌట్ ద స్టీరింగ్. హెడ్లైట్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు హెడ్లైట్, హై బీమ్, లో బీమ్, ఇండికేటర్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెడ్లైట్, వాషర్, స్పీడ్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇవి ఎలా వర్క్ చేస్తున్నాయో చూద్దాం. త్రో అయితే చాలా బాగుంది. ఏరియా కూడా నీట్గా, డ్రైవర్ ఏరియా అండ్ ఆల్సో ఈ ఏరియా కూడా చాలా వరకు క్లీన్ అవుతుంది. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే పెద్దగా ఇక్కడ కంట్రోల్స్ ఏం లేవు. జస్ట్ డోర్ లాక్ అండ్ అన్లాక్. మొబైల్ స్టోర్ చేసుకోవడానికి కొంచెం స్పేస్ ఉంది. ఇట్స్ మోర్ లైక్ ఆర్మ్ రెస్ట్. ఇక్కడ బాటిల్ హోల్డర్ అండ్ కొన్ని ఏమైనా ఫైల్స్ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉంది అంతే. ఇది స్పీకర్. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఓఆర్విఎమ్స్ కంట్రోల్ చేసుకోవడానికి. ఇది రైట్ ప్రెస్ చేసి ఓఆర్విఎం ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు. లెఫ్ట్ ప్రెస్ చేసి అటువైపు ఓఆర్విఎం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మంచిది. మీరు ఆల్టోస్లో వాటిలో మీకు గుర్తుంటే ఇక్కడ వచ్చేవి స్టిక్స్ లాగా ఓఆర్విఎమ్స్ కంట్రోల్ చేయడానికి, బట్ అది ఇప్పుడు లేదు. అండ్ కింద మీరు చూసినట్టయితే ఇక్కడ బూట్ ఓపెన్ చేయడానికి అండ్ పెట్రోల్ లిడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ నుంచి ఇచ్చారు యాక్సెస్. అండ్ ఇది ఇందాక చెప్పినట్టు బానెట్ ఓపెన్ చేయడానికి ఫ్రంట్. ఇవి హెడ్లైట్ కంట్రోల్స్. త్రో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అగైన్ కీ స్టోర్ చేసుకోవడానికి, మొబైల్ స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ స్పేస్. ఇది ఆటో స్టాప్. ఇందులో ఇది కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఆర్ ఆన్ చేసుకోవచ్చు. ఏసీ వెంట్ డిజైన్ ఇలా ఉంది, టిపికల్ సుజుకి డిజైన్. ఇదంతా ప్లాస్టిక్స్, ఎవ్రీథింగ్ హార్డ్ ప్లాస్టిక్స్. ఎక్కడ మీరు టచ్ చేసినా అంత హార్డ్ ప్లాస్టికే. ఈ ప్రైస్ పాయింట్లో లెదర్ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఇది ఇక్కడ గ్లవ్ బాక్స్ స్టోరేజ్ స్పేస్. అండ్ వన్ బ్యాడ్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఇక్కడ ఇచ్చుంటే బాగుండేది. ఎవ్రీ టైం డ్రైవ్ చేసినప్పుడు డ్రైవర్ అటెన్షన్ ఆటోమేటిక్ ఇక్కడ ఉంటుంది. స్పీడ్ చూడాలన్నా ఏం చూడాలన్నా ఇలా ఇటుపక్క చూడాల్సి వస్తుంది అనమాట. కొంచెం డీవియేట్ అవుతుంది రోడ్ నుంచి ఫోకస్. అదొకటే బ్యాడ్ అనిపించింది నాకు. బట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఇక్కడ. ఇందాక నేను ఆఫ్ చేశాను ఆటో స్టార్ట్స్. ఇక్కడ ఆఫ్ అని ఉంది. ఇప్పుడు ఆన్ చేస్తాం మళ్ళీ. ఇప్పుడు ఆన్లో వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ స్పీడ్ కనిపిస్తుంది. ఆర్పిఎం అయితే ఇందులో లేదు. ఆర్పిఎం ఇచ్చి ఉండాల్సింది.
అగైన్ ఈ స్టిక్, ఇది ఎప్పుడు పోతుందో సుజుకి కార్స్ నుంచి నాకు తెలియదు, చాలా ఓల్డ్ ఇదన్నమాట. ఇక్కడ మీకు రేంజ్ చూపిస్తుంది, ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్, ఇది ఓడోమీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఇది రియల్ టైమ్ ఫ్యూయల్ ఎకానమీ అనమాట. ఇది యావరేజ్ ఇందాక చెప్పాను కదా 18.5 నాకు వస్తుంది యావరేజ్. ఇది మోర్ దెన్ ఇనఫ్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్. ఏసీ వెంట్స్ ఇక్కడ కూడా ప్లేస్ చేశారు రెండు. టోటల్ 4 ఏసీ వెంట్స్ ఉంటాయి. రేర్ ప్యాసింజర్కి అయితే ఏం ఏసీ వెంట్స్ ఉండవు అనమాట. ఇక్కడ విండో కంట్రోల్స్ ఇచ్చారు. ఇది హ్యాజర్డ్ లైట్, ఇది ప్యాసింజర్ సైడ్ విండో, డ్రైవర్ సైడ్ విండో. రేర్ వెనకాల కూర్చునే వాళ్ళ మాత్రం కన్వెన్షనల్ మనకి నార్మల్ ఇలా రొటేట్ చేసుకునే వస్తాయి కదా విండో అప్ అండ్ డౌన్, అది చేసుకోవాలి. వెనకాల కూడా ఇచ్చి ఉండాల్సింది, బట్ ఇట్స్ ఓకే. స్క్రీన్, ఇక్కడ మనం డివైజెస్ అనే పేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది హోమ్, ఇందులో మనకి ఫోన్ అండ్ ఎఫ్ఎం అంటే మ్యూజిక్, బేసికలీ ఈ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి కదా, పవర్ ఇది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, మ్యూట్, ఇది హోమ్ బటన్. ఇవి సెట్టింగ్స్. సెట్టింగ్స్లో మనకి సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మ్యూజిక్ సెట్టింగ్స్, ఎఫ్ఎం సెట్టింగ్స్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ. మ్యూజిక్లో ఇవి సోర్సెస్, ఎఫ్ఎం, బ్లూటూత్, యూఎస్బి అండ్ ఆక్స్, ఈ సపోర్ట్ అంత ఉంది. దెన్ ఇది బ్యాక్. ఇది దిస్ ఈజ్ అబౌట్ స్క్రీన్. ఒకసారి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా చూద్దాం. సో ఇది, ఇందులో ఎలాంటి డైనమిక్ టర్న్ డైరెక్షన్స్ ఉండవు. స్టాండర్డ్ కెమెరా, క్వాలిటీ అంత బాగాలేదు, బట్ ఈ ప్రైస్ రేంజ్కి ఓకే అని చెప్పుకోవచ్చు. బిగినర్స్ ఎవరైతే ఈ కార్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి ఫీచర్, కెమెరా ఉండడం అనేది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5 గేర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 రివర్స్. హ్యాండ్ బ్రేక్, టిపికల్ హ్యాండ్ బ్రేక్. సెంటర్లో ఆమ్రెస్ట్ లాంటివి ఏం లేవు. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ ఉంది. 12 వోల్ట్ ఛార్జర్, యూఎస్బి ఆక్స్ కనెక్ట్ చేసుకోవడానికి మ్యూజిక్కి. ఇక్కడ ఏసీ బ్లోవర్ కంట్రోల్స్, స్పీడ్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ టెంపరేచర్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఏసీ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంది. దట్స్ అబౌట్ ద కంట్రోల్స్ ఇక్కడ క్యాబిన్లో. ఈ సీట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే నార్మల్ ఇలా టిపికల్గా ఇలా మూవ్ చేసుకోవచ్చు. రిక్లైన్ ఇక్కడ నుంచి ఉంటుందన్నమాట, ఇక్కడ నుంచి రిక్లైన్ చేసుకోవచ్చు సీట్స్ అనేవి, అంతే. నో పవర్ అడ్జస్ట్మెంట్, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఏం లేదు. ఒకసారి రేర్ సీట్స్కి వెళ్ళి చూద్దాం. ఓపెనింగ్ ఏరియా ఇక్కడ చూడొచ్చు మీరు, కొంచెం వైడ్ ఓపెన్ అవుతుంది డోర్ అయితే. కిడ్స్ ఉన్న, ఎల్డర్స్ ఉన్న వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ అవ్వడానికి ఇబ్బంది ఉండదు. ఇక్కడ నేను చెప్పాను కదా విండో అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, ఇది కూడా పవర్ విండో ఇచ్చి ఉంటే బాగుండేది. సిట్ ఇన్ సైడ్. రేర్ ప్యాసింజర్స్కి విండో ఏరియా డీసెంట్గా ఉంది, ఫ్రంట్ ప్యాసింజర్స్కి ఎంత ఉంటుందో అంతే ఉందన్నమాట, నో బిగ్ డిఫరెన్స్. అండ్ ఇది రేర్ స్పేస్. సెంటర్లో ఆర్మ్ రెస్ట్ ఏం లేదు, హెడ్ రెస్ట్ కూడా లేదు. ఇద్దరు అడల్ట్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది. మీ సెంటర్లో చూసుకుంటే కొంచెం హంప్ ఉందన్నమాట ఇక్కడ. సో ఇద్దరు అడల్ట్స్ అండ్ 1 కిడ్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ముగ్గురు అడల్ట్స్కి క్రాంప్ అయిపోతుంది. ఇక్కడ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు, గ్రాబ్ హ్యాండిల్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ సీట్ నా హైట్కి అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకుని ఉన్నాను. నా హైట్ 5'10" అనమాట. డీసెంట్గానే ఉంది ఇక్కడ నాకు నీ రూమ్. అంత ఎక్కువగా, మరీ అంత ఎక్కువ ఏం లేదు, బట్ ఇట్స్ ఓకే. హ్యాచ్ బ్యాక్ కదా. హెడ్ రూమ్ is also okay, considering this is a hatchback and not a SUV. ఇది కూడా పర్లేదు. ఆల్టోతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువే ఉంది. అండ్ ఇక్కడ మొబైల్ స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. సీట్ కుషనింగ్, ప్యాడింగ్ ఓకే. లాంగ్ డ్రైవ్స్కి నేను ఎక్కువ రికమెండ్ చేయను ఈ కార్. సిటీ డ్రైవ్స్కి అండ్ ఇన్ అండ్ అరౌండ్ సిటీ ఇట్స్ ఓకే. లాంగ్ ట్రిప్స్, లాంగ్ హైవే ట్రిప్స్కి ఇది పనికిరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెన్షన్ అంత కంఫర్టబుల్ ఉండదు, అండ్ సీటింగ్ కూడా ఇట్స్ నాట్ దాట్ గ్రేట్ లాంగ్ డ్రైవ్స్కి. దట్స్ అబౌట్ ద రియర్ స్పేస్ అనమాట. అండ్ రియర్ ప్యాసింజర్స్ కింద చెప్పినట్టు ఏసీ వెంట్స్ లేవు ఇక్కడ.
సో వచ్చేవి సమ్మర్స్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఎవరైతే బిగినర్స్ ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటూ నేర్చుకొని ఈ కార్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని యూస్ఫుల్ పాయింట్స్ ఉన్నాయి ఈ కార్లో కంపేర్ టు సెలెరియో ఆర్ ఆల్టో. ఫస్ట్ థింగ్ విజిబిలిటీ. ఈ సీట్స్ అనేవి కొంచెం హై సీటెడ్ ఉన్నాయన్నమాట. నాకేమనిపించిందంటే నేను ఫస్ట్ ఈ కార్లో కూర్చున్నప్పుడు కొంచెం సీట్ హైట్లో ఉందేమో, కొంచెం కిందకి దించుదాం అనిపించింది. బట్ దీనికి చూస్తే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది లేదు. వీళ్ళు ఏం చేశారంటే బై డిఫాల్ట్ సీట్స్ హై చేసి పెట్టారు, కొంచెం ఆ కమాండింగ్ వ్యూ ఉంటుందని చెప్పి. బేసిక్గా డిఫరెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అనమాట సెలెరియో అండ్ ఆల్టో K10 నుంచి. ఇది కొంచెం ఎస్యూవీష్ అని చెప్పాను కదా ఇందాక, అలా ఉండడం కోసం కొంచెం హైట్లో పెట్టారు సీట్స్. అదొక అడ్వాంటేజ్. చుట్టూ క్లియర్ విజిబిలిటీ ఉంటుంది, బ్లైండ్ స్పాట్స్ అనేవి ఎక్కువ లేవు. మీరు ఇక్కడ చూసుకున్నా సరే బానెట్ ఆ ఎండ్ నుంచి ఎండ్ దాకా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అదొక ప్లస్ పాయింట్ మనకి. బానెట్ కూడా స్లోప్ లేదు. యూజువల్గా హ్యాచ్ బ్యాక్స్లో ఎలా ఉంటుందంటే కొంచెం స్లోప్ ఎలా ఉంటుంది అనమాట, బట్ ఇది స్ట్రైట్ ఉంది. స్ట్రైట్ ఉండడం వల్ల మనకి ఎడ్జెస్ కనిపిస్తాయి క్లియర్గా. అండ్ ఓఆర్విఎమ్స్ వైడ్ ఉన్నాయి, వ్యూ అయితే క్లియర్గా ఉంటుంది. ఎలానో కెమెరా కూడా ఇచ్చారు కాబట్టి బిగినర్స్కి అయితే చాలా బాగుంటుంది. కాంపాక్ట్ కార్, సిటీలో ట్రాఫిక్లో తిప్పడానికైనా, పార్కింగ్ లాట్స్లో మూవ్ చేయడానికైనా, పార్క్ చేయడానికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వెయిట్ కూడా తక్కువ ఈ కార్ది, అరౌండ్ 770 to 800 kgs ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఎ వెరీ హెవీ కార్. బాడీ రోల్ అంత ఎక్కువ ఉండదు, డ్రైవ్ చేసినప్పుడు అంత హెవీ అనిపించదు, ఆర్ యూటర్న్స్ తీసుకున్నప్పుడు. అండ్ దట్స్ వన్ గుడ్ థింగ్ అగైన్. టర్నింగ్ రేడియస్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట ఈ కార్ది, నాట్ లైక్ దోస్ బిగ్ ఎస్యూవీస్. సో సిటీలో అయితే బిగినర్స్కి అయితే నో ఇష్యూస్. బట్ మీరు మాన్యువల్తో అంత కంఫర్టబుల్ కాకపోతే ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది ఈ కార్లో, మీరు దాంతో వెళ్ళొచ్చు. స్పీకర్స్ సౌండ్ కూడా ఎలా ఉందో ఒకసారి విందాం. ఇప్పుడు ఎలా ఉందో డ్రైవ్ చేస్తూ చెప్తాం మీకు. ఇక్కడ లైట్గా కొంచెం రఫ్ రోడ్ ఉంది, ఇక్కడ డ్రైవ్ చేసి చూపిస్తాం మీకు. ఇందాక నేను చెప్పినట్టు వ్యూ కరెక్ట్గా ఉంటుంది అనమాట, క్లియర్గా బానెట్ అదే కనిపిస్తుంది. టర్నింగ్ రేడియస్ కూడా చూడండి ఒకసారి. చూసారు కదా, టర్నింగ్ రేడియస్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్ యాక్చువల్లీ. ఈ కార్ ఇలా ఆఫ్ రోడింగ్స్ కోసం రఫ్ రోడ్స్ కోసం చేసింది కాదు, బట్ ఇలాంటి రోడ్స్లోనే కొంచెం బాగా పర్ఫామ్ చేస్తుంది. అంటే నార్మల్ మన రోడ్ కండిషన్స్కి మేజర్లీ ఏం ప్రాబ్లం ఉండదు, అందుకే చేసి చూపించా. ఆటో స్టాప్ గురించి ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇది ఆన్లో ఉంది. నేను క్లచ్ అండ్ బ్రేక్ రెండింటి మీద కాల్ తీసేసా, సో ఇప్పుడు ఇంజిన్ ఐడిల్లోకి వెళ్ళిపోయింది. అండ్ అగైన్ వితౌట్ మై హ్యాండ్స్ డూయింగ్ ఎనీథింగ్, నేను మళ్ళీ ఇప్పుడు క్లచ్ అండ్ బ్రేక్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ సింబల్ పోయింది చూసారు. సో ఇది ట్రాఫిక్లో బాగా యూజ్ అవుతుంది అనమాట. పెట్రోల్ కొంచెం సేవ్ అవుతుంది దీనివల్ల. ఈచ్ టైం మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోకుండా ఈ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ కార్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా అయితే చెప్పా. ఇంకా ఏమైనా నేను మిస్ అయ్యాను అనిపిస్తే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా అవి, లైక్ ఈ కార్ కలర్స్ కానీ ఆర్ ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్. అండ్ డైమెన్షన్స్ నేను చెప్పడం మర్చిపోయా. డైమెన్షన్స్ కూడా వెరీ షార్ట్, వీల్ బేస్ అరౌండ్ 2300 అలా ఉంది. వెరీ షార్ట్ వీల్ బేస్. దీని సస్పెన్షన్ కానీ, సీటింగ్ కానీ, వీల్ బేస్ ఆర్ ఎనీథింగ్ ఏది లాంగ్ రైడ్స్ని ఆర్ హైవే డ్రైవ్స్ని దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. ఇట్స్ సోల్లీ మేడ్ ఫర్ సిటీ కమ్యూట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నాకు చెప్పండి, అంటే ఇలాంటి వీడియోస్ ఆర్ యూ గైస్ లైకింగ్ ఇట్, ఆర్
మోర్ ఇంకా డ్రైవ్ చేస్తూ చెప్తే మీకు నచ్చుతుందా, ఇంకా ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ సరిపోతుందా లేదా, యూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కాంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ ఇంకా వస్తూనే ఉంటుంది. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.